చూసుంటే చెప్పా కదా మేము ఒక కార్నివల్కి వెళ్తున్నామని. వెళ్ళిన ఏదో ఎక్సైట్మెంట్ అంత సోది వేస్ట్ గైస్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా ఏం తినలే మేము. చెప్పా కదా మా అమ్మకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని. చూడండి ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చారు. ఇలా ఉంటది గైస్ అమ్మాయిలతో ట్రిప్కి వస్తే. ఎక్స్ట్రీమ్లీ ఫెయిల్ అయింది. దెబ్బ మీద దెబ్బ. Someone sent flowers. ఎవడాడు? సో ఇప్పుడు వెళ్ళి మేము దూకబోతున్నాం. చూడ హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే చెప్పా కదా మేము ఒక కార్నివల్కి వెళ్తున్నామని. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో రెడీ అయితే అయిపోయాము. వీళ్ళందరూ గంటలు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 6 o'clock అయిపోయింది. ఇట్స్ ఓన్లీ టిల్ 7:30. బట్ అందరు చెప్పడం అంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఓకే అని. సో ఐ థాట్ ఓకే ఇప్పుడు వెళ్తే సన్ సెట్ చూసినట్టుంటుంది అండ్ ఆల్సో నైట్ వ్యూ కూడా చూసినట్టు ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ నౌ. సో ఐ విల్ అప్డేట్ యూ వన్స్ ఐ రీచ్ దర్. ఈరోజు 13th of February. సో ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మాపుసా. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా. ఓకే, కంటిన్యూ చేస్తా ఫ్రెండ్స్. బాయ్. వెళ్ళిన ఏదో ఎక్సైట్మెంట్ అంత సోది వేస్ట్ గైస్. వెళ్తే అక్కడ ఏమీ లేదు, లోపలేం లేదు. తిరణాలు కూడా మన తిరణాలు చాలా బాగుంటాయి. ఇంకా ఎగ్జాక్ట్లీ జస్ట్ అట్లా 2 minutes. మళ్ళీ దానికి కార్ పార్కింగ్ లేదని కార్ పార్కింగ్ ఎత్తుక్కొని పోలీస్ ప్రొటెక్షన్ ఓవర్గా అంతా ఏమీ లేదు. వేస్ట్ టైం బొక్క. అంతా ఫేక్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అనుకున్నంత ఇట్స్ ఓవర్ హైప్డ్ గైస్. నాకైతే అసలు ఏం నచ్చలేదు. 2 minutes వచ్చాను అక్కడ నుంచి. చెప్పా కదా గైస్, ఇట్ వాజ్ ఇన్ డిజాస్టర్ థింగ్. అండ్ మార్నింగ్ నుంచి ఫుడ్ కూడా ఏం తినలే మేము. ఇట్స్ వెరీ అంటే వచ్చాము హడావుడిగా చెక్ ఇన్ అయ్యాము. అండ్ నేను అక్కడ కార్నివల్ మిస్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం. బట్ ఇట్ వాజ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ డిజాస్టర్ ఈవెంట్. అంటే ఏం లేదు అసలు. నేను చూసిన ఫొటోస్ దాంట్లో కంపేర్ చేస్తే ఏమీ లేదు. సో ఇక్కడ అంజనా వెళ్ళే రూట్లో నా ఫేవరెట్ మ్యాగీ స్పాట్ ఒకటి ఉంటుంది అనమాట. సో అక్కడ మ్యాగీ ఆర్డర్ చేసుకొని మ్యాగీ తిందామని మ్యాగీ తినేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెంసేపు పూల్లో రిలాక్స్ అయ్యి అండ్ దెన్ ఈవినింగ్ నైట్ చెప్పా కదా మా అమ్మకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని. సో ఆ సర్ప్రైజ్కి రెడీ అయ్యి అంటే ఒకటే మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hours అది. అండ్ అది ఏంటి అని అంటే బేసిక్లీ మనకి గ్లో ఇన్ డార్క్ బీచెస్ ఉంటాయి కదా, ఇట్స్ దట్ వన్. బట్ అది ఓన్లీ ఏ సీజన్లో వస్తుందో తెలీదు. బట్ హీట్ బట్టి వస్తుంది అని అయితే ఉంది. సో టచ్ వుడ్ లక్కీలీ ఉంటే బాగుండు. సో దానికి మేము ఉండే స్టే నుంచి ఆల్మోస్ట్ 1.5 hours ఆ ప్లేస్. అంటే మేము ఉండే నార్త్ గోవాలో అయితే సౌత్ గోవాలో అనమాట. సో మేము రెడీ అయ్యేసి అంటే 12 కల్లా అక్కడ ఉందాము అన్నది మా ప్లాన్. సో లెట్స్ సీ. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫస్ట్ తినేసి రూమ్కి వెళ్ళి కొంచెం పూల్లో చిల్లా అండ్ దట్స్ ద ప్లాన్. సో హాయ్ గైస్, చెప్పా కదా 10 కల్లా స్టార్ట్ అవ్వాలని. అమ్మాయిలతో ట్రిప్కి వస్తే ఇంతే ఉంటుంది వారం. టైం ఎంత అయింది చూడండి, 11:20. నేను యాక్చువల్లీ అక్కడ 12 కల్లా మా అమ్మని తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ నో, ఇట్స్ ఆల్రెడీ 11:20. ఇయర్ పని కింద ఇంత నడుచుకుని 11:30 అయిపోతుంది. అండ్ 12:30కి విల్ రీచ్ దేర్. సో ఐ విల్ షో యూ. హోప్ఫుల్లీ అక్కడ అది జనరలీ ఉండడమే December to February ఉంటుందంట.
దేవుడు అంతా సహకరించి ఈరోజు కనిపిస్తే బాగుండు అని మనసు పూర్తిగా టచ్ వుడ్ ఐఎమ్ ప్రేయింగ్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఐవ్ నెవర్ సీన్ సంథింగ్ లైక్ దట్ ఈదర్. సో మాకు జర్నీనే 1 hour 10 minutes అట్లా పట్టేస్తుంది. సో we just started and there's a friend who's coming with us too. So గోవాలోనే my friend stays in Goa. So మరి ముగ్గురమే అమ్మాయిలం కదా అని that friend is also coming with us. So touch wood that thing has to be there because I'm really excited guys, but it's already too late. చాలా లేట్ అయిపోయింది. చూద్దాం. ఐ విల్ అప్డేట్, ఐ విల్ కీప్ ఆన్ వ్లాగింగ్. నేను ఎప్పుడు నా జీవితంలో ఇంత వ్లాగ్ చేస్తానని అనుకోలేదు. ఇట్స్ సంథింగ్ రియలీ న్యూ నాకు కూడా. బట్ యా, లెట్స్ హోప్ఫుల్లీ సీ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్. ఫస్ట్ అమ్మలకి నాన్నలకి ఫస్ట్ వాళ్ళకి అండ్ దెన్ మిగతా వాళ్ళకి. అండ్ ఐ సీ యూ దేర్. చూడండి, ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చారు. ఇలా ఉంటుంది గైజ్ అమ్మాయిలతో ట్రిప్కి వస్తే. 10 o'clock ఇగో ఆవిడ నా ఫ్రెండ్ అని చెప్పా కదా, ఆవిడని లేపుతున్నా కంటిన్యూస్గా. పడుకుని పోయాం గైజ్ మేము యాక్చువల్లీ. వచ్చి వీ వర్ రియలీ టైర్డ్, వీ స్లెప్ట్ ఆఫ్. చూడండి ఆవిడకి చెప్తుంది, ఆవిడని లేపుతుంది. నాదేముండదు 5 minutes, నాదేముండదు. రెడీ అయింది ఇప్పటికి. సో ఇప్పటి వరకు ఆమెదే లేట్. నేను చెప్పా 12 కల్లా అక్కడ లేపుతుంటే లేగదు. అంతే ఉంటుంది ట్రిప్కి అమ్మాయిలతో వస్తే. ఓకే గైజ్, ఐ విల్ అప్డేట్ యూ హోప్ఫుల్లీ. ఎందుకంటే మీరు అది చూసినట్టు అవుతుంది కదా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ గైజ్. అంటే ఎట్ అ వెరీ సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్డ్ టు. ఎందుకంటే లేకపోతే మొత్తం డిసప్పాయింట్ అయిపోతుంది కదా అని. సో వచ్చింది ఆవిడ ఇప్పుడు నడుచుకుంటూ. ఓకే గైజ్, ఐ విల్ సీ యూ దేర్ బికాస్ ఇట్స్ 1.5 hour జర్నీ ఫ్రమ్ హియర్. సో ఐ విల్ సీ యూ. సో మీకు చెప్పా కదా మా అమ్మని తీసుకొస్తాను, అది గ్లో అవుతుందో లేదో నాకు తెలియదు అని. నో గైస్, ఇట్ డెంట్ ఎక్స్ట్రీమ్లీ ఫెయిల్ అయింది. బట్ బీచ్ మొత్తం అయితే ఎంపీగా బాగుంది చాలా. బట్ ఐ విష్ దిస్ వాటర్ గ్లోడ్ అలా అన్నమాట. See her happy face. Finally we saw the glow. మేము వెళ్ళి లైట్ లో నుంచున్నాము, కనిపిలే. కొంచెం డార్క్. నాకు అది కెమెరాలో చాలా కొంచెం క్యాప్చర్ అయింది. మీకు అది పంపిస్తాము, కానీ ఇక్కడ ఈ డార్క్ ప్లేస్ లో వచ్చి నుంచొని చూస్తుంటే we can see ఆ గ్లో అంతా ఈజీగా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్. డిసప్పాయింటెడ్. Thank God, thank you so much. దట్ అది అవ్వట్లేదేమో అని. బట్ ఐ థింక్ ఐ విట్నెస్ సంథింగ్ రియలీ గుడ్, అమేజింగ్ టుడే. మీకు ఆ చిన్న బిట్ క్యాప్చర్ అయ్యింది, దానిలో లైట్ గా కనిపిస్తుంది, అది పంపిస్తాము. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో మా డే 2 కొంచెం లేట్గా మొదలైంది బికాజ్ లాస్ట్ నైట్ వీ వర్ ట్రావెలింగ్. అంటే చాలా వచ్చేసరికి 3 అయిపోయింది. సో ఇప్పుడే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి వి థాట్ టు గో అవుట్ ఫర్ లంచ్. బట్ లేదు, పూల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి మా అమ్మ రాననింది పూల్కి. సో నేను నా ఫ్రెండ్ పూల్కి వెళ్దాము అని. అండ్ తర్వాత ఇక్కడ మాకు ఒక తెలుగు క్యూజిన్ రెస్టారెంట్ తెలుసు. సో అక్కడ నుంచి ఇది స్విగ్గీ చేసుకుందాం, అక్కడికి వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాం. సో దట్స్ ద థింగ్. సో ఇప్పుడైతే పూల్కి వెళ్ళి పూల్లో కొంతసేపు చిల్ అవుతాము మేము. పాపం మా అమ్మ రాలేదు. ఇప్పుడు ఎలాగా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే గైస్. సమ్వన్ సెంట్ ఫ్లవర్స్. నాకు భయం అవుతుందిరా. ఎవరో తెలీదు. యా, ఎవరో తెలీదు. సంబడి సెంట్. నోబడి. ఏమని పంపారు? ఫ్రమ్ నోబడి. ఫ్రమ్ నోబడి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీరందరూ ఏమో మాకు ఎవరెవరో ఉన్నారు అనుకుంటారు. ఎవడు లేడు, ఎవడిచ్చాడో కూడా మాకే తెలీదు. సో లేదంటే హోటల్ వాడి పంపాడేమో అమ్మా. మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడ తెలుగు స్టాఫ్ ఉన్నారు, సో వాళ్ళు పంపించుంటారు. సో ఇప్పుడైతే మేము పూల్కి వెళ్తున్నాము. చాలా ఎండగా ఉంది. మీరు ఇప్పుడు ఒకవేళ
మార్చ్ ఏప్రిల్లో గోవాలో రావాలనుకుంటే రాకండి. ఫిబ్రవరిలోని నైట్ చల్లగా ఉంది, బట్ మార్నింగ్ 32-33 degrees ఉంది. సో ఇప్పుడైతే మేము పూల్కి వెళ్తున్నాం గాయస్. హోప్ నేను ఈ వ్లాగ్ చేసిన టైంకి నిన్నటి వ్లాగ్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. సో వెళ్ళి చూడండి, ఓకే? పూల్లో కలుస్తా మిమ్మల్ని, బాయ్. సో ఇదే గైస్ మా రిసార్ట్లో పూల్. సో ఇప్పుడు వెళ్ళి మేము దూకబోతున్నాం. బాయ్. 5 డ్రెస్సులు మార్చింది. ఇప్పుడు ఈ డ్రెస్ బాగానే ఉంది కదా, మొహం ఎందుకు ఎలా పెట్టడం నేను అనుకున్నది, అది పట్టట్లేదు. అది పట్టడం కాదు, జిప్. సరే ఇప్పుడు పట్టలేదుగా, ఊడిపోయింది. ఏం చేద్దాం? ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా అవుట్ఫిట్ మీద. సరే వదిలే, దానికి ఏముంది, అవ్వలేదు. డ్రెస్కే ఇలా అయిపోతే ఎక్స్పెక్టేషన్స్ తో జీవితం అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయా? చెప్పండి ఫ్రెండ్స్, అట్లా కాదు కదా. ఆవిడేంటో వెనకాల, దానికి మరీ సిగ్గు పాపం, అసలు కనపడకూడదని. సరే అని 5కి చూడ ఏంటి బానే ఉంది. ఒకటేమో వేసుకుంటే కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది. అన్ని బట్టలు ఎందుకు ప్యాక్ చేసుకుంటే ఇప్పుడు నిజంగా చెప్పనా, నువ్వు ఆ జిప్పు ఫీల్ అయిన డ్రెస్ చాలా దరిద్రంగా ఉంది, అస్సలు బాగాలేదు. అస్సలు అంటే అసలు నచ్చలేదు నాకైతే. ఓ రకంగా ఇదే బాగుంది, నీట్ గా ఉన్నావు, ఎలిగెంట్ గా, నీట్ గా, స్టైల్ గా. సో ఇప్పుడేమో మేము సన్సెట్కి వెళ్ళాలి అని అనుకున్నాం కదా. 5కి టేబుల్ చెప్పాను, 6 అవుతుంది. సరే అని 6 అయింది. ఇప్పుడు లక్కీగా మేనేజర్ నాకు తెలిసిన ఫ్రెండే కాబట్టి ఇంతసేపు టేబుల్ హోల్డ్ చేసి పెట్టాడు. కానీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గైస్. ఆ ఫోటో చూస్తుంటే ఆ డ్రెస్ చాలా బాగుండింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పర్వాలేదు, డైట్ స్టార్ట్ చేసావుగా, ఇంకొక 5 kgs తగ్గిన తర్వాత జువ్వలా ఉంటావు, అప్పుడు వేసుకోవచ్చు. ఏం పర్వాలేదు, డ్రెస్సేగా మన దగ్గర ఉన్న డ్రెస్సేగా. ఆ డ్రెస్ కోసం అన్నా ఎలాగో తగ్గుతావు కదా, తగ్గినప్పుడు వేసుకోవచ్చు. సో ఇప్పుడు జిప్పు పట్టించి నాకు ఏళ్ళు నొప్పులు వచ్చి జిప్పు పట్ల. సరే హౌస్ కీపింగ్ వల్ల ఎవరిన హెల్ప్ అయితే వాళ్ళు వచ్చి జిప్పు ఫెయిల్ అయిపోయింది. డ్రెస్ తీద్దాం కదా అని నేను పొంచి లాగుతుంటే జిప్పు వచ్చేసింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, దానితో నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. గైస్ ఇప్పుడైతే వెళ్తున్నాం మేము. వెళ్ళాక చూపిస్తా, ప్లేస్ బాగుంటుంది. సరేలే, ప్లేస్కి వెళ్ళిన తర్వాత కాస్త మూడ్ సెట్ అవుతుందేమో. అసలు ఏమొద్దు, ఇంట్లో ఉందామన్న ఫీలింగ్ వచ్చింది. కానీ సరేలే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ రోజు బయటికి వెళ్ళలేదు అని అంటే, డ్రెస్ సెట్ అవ్వలేదని బయటికి వెళ్ళలేదు అని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది కదా. ఆ ముష్టి డ్రెస్ కోసం నా వ్యాలంటైన్స్ డేని ఎందుకు, ఐ లైక్ దిస్ వర్డ్, ఆ ముష్టి డ్రెస్ కోసం. కరెక్ట్, అలా నేను ఎందుకు చిన్న చిన్న విషయాలకి ఫ్రస్ట్రేట్ అయ్యి హర్ట్ అయిపోయి డిసప్పాయింట్ అవుతా ఎలా అని. సో ఈ స్ట్రీట్ మేము ఇక్కడ పిస్కోకి వచ్చాం కదా. స్ట్రీట్ మొత్తం ఇట్లా ఏదో మార్కెట్ ఉంది గైస్. ఇది ఏం మార్కెట్ నేను ఎప్పుడు చూడలే, బట్ రియలీ గుడ్ స్టఫ్. కానీ ఏమీ కొనుక్కోలేదు గైస్, ఎందుకంటే ఆ లైటింగ్లో ఏమీ పెద్దగా తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ ఏదో ఇవి వెళ్ళేటప్పుడు
కొందాం కదా అనుకున్నాము. చాలా బాగున్నాయి అన్నమాట అన్ని యాంటిక్స్ అవన్నీ. తీరా చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత లైట్ లేదు, ఏమీ అర్థమే కావట్లేదు. హాయ్ గాయ్స్, సో నా మూడ్ కాస్త ఇప్పుడే బెటర్ అయిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకా మేము రూమ్లోనే డిన్నర్ తినేసి కొంచెం చిల్ అయ్యి బజ్జుకుంటాము. ఓకే, see you all in tomorrow's vlog. Do like, share, subscribe and bell icon ni kuda kottandi. Once again a very happy Valentine's Day మీ అందరికి. బాయ్. యాక్చువల్లీ బాయ్ చెప్పిన కానీ నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది గైజ్. ఫస్ట్ అంటే మీరుకి వ్లాగ్లో కొంచెం మాకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అదేంటి ఫస్ట్ ఆ గ్లోయింగ్ది లేదనింది, అదే సర్ప్రైజ్ అనింది, తర్వాత మళ్ళీ ఉందనింది. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ కనిపించలేదు. సో కొంచెం డార్క్లోకి వెళ్ళి చూస్తే మాకు ఆ వేవ్స్ గ్లో అవ్వడం కనిపించింది. అండ్ దట్స్ వెన్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే చాలా లైట్గా గ్లో అయింది కాబట్టి. సో ఇట్స్ జస్ట్ లైక్ 2-3 seconds వీడియోలో ఎక్కువ క్యాప్చర్ అవ్వలేదు. సో దట్స్ ఇట్, బాయ్. మా మమ్మీ నాకు ఏదో చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కొనిస్తానని చెప్పింది. ముగ్గురు అమ్మాయిలం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. బాగానే ఎక్స్ట్రాలో ఇది చూసాను, మరి కుక్కల కోసం వస్తుందని